హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఈరోజు నేను రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది రవ్వ లడ్డు అంటే పళ్ళకి అంటుకుంటుందని తినరు, కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి 3 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి 1/2 కప్పు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అది కొంచెం కాగాక జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని ఈ రెండింటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో 3 టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసి మనం తీసుకున్న బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా కొంచెం నోట్లో వేసుకుని క్రిస్పీగా వస్తే ఇంకా తీసి ఇంగి కన్సిస్టెన్సీలో వస్తే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ పంచదార అనేది పౌడర్ చేసుకోవాలి. మనం తీసుకున్న చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఫైన్ పౌడర్ కింద చేసుకుని పంచదార పొడిని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ నెయ్యి అనేది కొంచెం కొంచెం మనకి ఉండలు చుట్టేంత ఉంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ను కూడా యాడ్ చేసి ఉండలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ. ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ రవ్వ లడ్డూలో యాలకులను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.